ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్వి నాయకులు తేల్చి చెప్పారు. వెంటపడి మరీ అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు ఎక్కడని ప్రశ్నించారు. సర్కారు మోసాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలకు పీడ పాలన అంటూ నినాదాలు చేశారు. అరెస్టైన వారిలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు జంగయ్య, అభిలాష్, నాగేందర్ తదితరులు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిన నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 13 నెలలు అంటే సంవత్సరం పైన 1 నెల పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఆనాడు జాబ్ క్యాలెండర్ పేరుతో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి నిరుద్యోగులకు ఆనాడు చెప్పిన రాహుల్ గాంధీ, అంతేకాకుండా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇవాళ సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు కనీసం 12,000 ఉద్యోగాలకు కూడా ఇప్పటి వరకు ఇవన్నీ వస్తుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఆనాడు నిరుద్యోగ భృతి ఇస్తాము, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తాం. అంతేకాకుండా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థినులు ఉంటారో వారికి ఖచ్చితంగా స్కూటీని కొనిస్తామని చెప్పేసి ఆనాడు నమ్మబలికి అలవిగాని హామీలతో అందలం ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సంవత్సరం పూర్తయిన అతిగతి లేకుండా ఉంది. ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలిపారు. వాళ్ళ చదువుకుని మా డిగ్రీలు పీజీలు పూర్తయినాయి, వాళ్ళ ఉద్యోగాలు లేక మేము రోడ్లపైకి వస్తున్నాం. ఆనాడు రోడ్ల మీద కూర్చుని మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఎక్కడ అని చెప్పేసి నిలదీశారు. ఈ నిలదీసిన నేపథ్యంలో పోలీసులు వెంబడించి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళ ప్రశ్నించే గొంతులను అరెస్టే అణిచివేత కుట్రలకి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. ప్రశ్నించే గొంతులు అణిచివేస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమానికి మరింత ఊపిరి పోస్తాం. నాడు స్వరాష్ట్రం కోసం మా బీఆర్ఎస్ ఎంతో పోరాటం చేసింది. అలాంటి బీఆర్ఎస్ ని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈ ప్రజా పాలన కాదు, ఇది ప్రజా పీడ అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలకు ఒక పీడ లాంటి ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతూ వ్యక్తం చేశారు. నిరసనలకు ఖచ్చితంగా మేము రోజు రోజుకు పిలుపునిస్తాం. 2 లక్షల ఉద్యోగాలు వేసే వరకు కూడా ప్రభుత్వం మెడల్ వంచడం. ఇప్పటికే మా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఇటు గురుకుల బాట చేపట్టాం. గురుకులాల్లో ఉన్న అసౌకర్యాలను మేము వాళ్ళ ప్రభుత్వానికి మెమోరండం ఇస్తామన్నా కూడా తీసుకోలేని పరిస్థితుంది. కానీ వాళ్ళ మరొక మాట, ఈ గురుకులాలతో పాటు ఇలా విద్యార్థుల జీవితాలను నాగం చేస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ, ఇటు స్కూటీలు ఎక్కడ అని చెప్పేసి నిలదీసిన పాపానికి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇలా విద్యార్థి లోకమంతా కూడా మండిపడుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఇలా విద్యార్థుల నాయకులను ఉద్యమాన్ని అణిచివేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము మరింత ముందుకు పోవాల్సి వస్తుంది, మరింత ఉద్ధృతం చేయాల్సి వస్తుంది. ఇలా ప్రభుత్వంపై ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పింది సంవత్సరానికి. ఆ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మేము విడిచిపెట్టేది లేదని చెప్పేసి చెప్తారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థి నాయకులు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించిన విద్యార్థి నాయకులు ఏ పోలీస్ స్టేషన్ లో తరలించినట్టు కూడా చెప్పకపోవడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ రాత్రి పూట అక్రమ అరెస్టులు ఏంది, నాడు తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన దశలో కూడా ఈ విధంగా అరెస్ట్ చేశారు. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గానికి ఒడిగట్టిందని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులంతా కూడా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఇలా ప్రభుత్వం మెడల్ వంచుతాం. మాకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు, మా ఉద్యమం ఆగదని చెప్పేసి చెప్తున్నారు.
వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు Right. ఒక ఉద్యమాన్ని ఉక్కుపాదంతో మోపాలనుకుంటున్నారు. కానీ మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం, ఎంత ఉద్రిక్త పరిస్థితులైనా మా పోరాటం ఆపేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి ఇటు విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.